కథ కాదు జీవితం. ఫస్ట్ నా పెళ్ళైంది సార్. పెళ్ళైనాక గట్టైనాక పెళ్ళైంది. అయినాక ఏమైందంటే ఈమె చిన్నగా ఉండడని వెళ్ళిపోయింది సార్. నేను దందా పోతుండే సార్. ఆమె వాడు ఈమె పరిచయం చేసుకున్నాడు. గోపాల్ అనే పిల్లవాడు. డైలీ ఫోన్ చేయాలా సార్ వానికి. ఏం నాకు ఉల్టా కొట్టాలి. మా బామ్మాడిది వాడు ఇద్దరు కలిసి కొట్టారు సార్ నాకు. ఇద్దరు కలిసి తన్నీరు అంటున్నాను నేను రూమ్లో నాన్నకెళ్ళి. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఏమైనా ఫోటో ఉందా? లేదు సార్. ఫోన్ చేసి డైరెక్ట్ చూసిన సార్. సార్ వానితో నాకు చాలా బాధ ఉన్నా సార్. ప్రాణ భయానికి ఉన్నది వీనితోని వానితోని. అదే అనూషమ్మ ఇంకోటి గోపాల్తో ఉంటుంది. నిన్నేమంటుంది మారుతి, నేను గోపాల్తో ఉంటా నీతో ఉంటా నీకేం పర్వాలేదుగా అంటే నువ్వేమంటావు? తాళం వేసుకొని పడేసిపోయింటు నీకు మంది చూస్తారండి. ఏడ పని చేసిన హాస్పిటల్లో పని చేసినా కంపౌండర్లు చూసినా అయినాం అనాలి. స్కూల్లో పని చేస్తే బస్ డ్రైవర్లతో మాట్లాడుతున్నావు అనాలి. మరి అంత వేసినాకల్లా నువ్వు అనుమానించుడు వానికి చూసినవు వాళ్ళ అన్నకు అన్నాడు ఫస్ట్. ఇప్పుడు గోపెగాడు అన్నాడు చూడు అని పెళ్ళి అయింది వానికి అన్నాడు. 2-3 ఏండ్లు అన్నాడు వాళ్ళ అన్నకు. నువ్వే చెప్పేసుకుంటావా నువ్వు చాలా ఉత్తముడివి, నువ్వు చాలా గొప్పడివని? ఏమయ్యా నువ్వెంత దొంగోడు అంటే, నువ్వు ఎంత కిలాడి చీటర్ పడ్డ నువ్వు ప్రతి ఆడదాన్ని పెళ్లి చేసుకోవటం నువ్వు బజార్ దానం అంటాం. ఎల్లగొట్టినందుకు ఈ అమ్మాయి చేసింది నిజం ఉన్నది. ఇది కథ కాదు జీవితం. అది ఇప్పటిదే ఉన్నది అప్పటిది కాదు. అప్పటిది కాదు మాట్లాడేది. ఎప్పటిదైనా పెళ్ళవే కదా. పెళ్ళైనాకనే నువ్వు చూడలే కదా. ఎందుకు ఆడి బట్టలు నమ్ముతావు? నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? అంటే ఇంటివి కదా. తప్పది. ఎప్పుడు నీ మాట నమ్ముతానంటే నీకు చెప్పాడు కదా, నీకు చెప్పలే కదా నాకు ఆల్రెడీ పెళ్ళైందని. చెప్పలేదు సార్. చెప్పకుండా పెళ్లి మాటలు నమ్ముతావు నువ్వు. తెలిసిందనుకో ఆమె మాటలు నమ్మాలి నువ్వు. ఇక్కడ కదా నమ్మాల్సింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు చెప్పు. ఆ అమ్మాయి ఏమంటది? ఆ అమ్మాయి ఏం చెప్తే అదే న్యాయం. న్యాయం అయితే ఆమెను అడుగుతా. ఏ నాన్న ఆమెను అడుగుతా. ఆమె భార్య కాబట్టి. ఈ అమ్మాయి ఇప్పటికీ ఈ అమ్మాయి భార్యే. చట్టపరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా ఈ అమ్మాయి భార్య అంటారు. అవునా? నీతిగా చెప్పమ్మా అంటారు కదా. అనుష ఇప్పుడు మొత్తం నేను విన్నా. ఇందులో ఎవరి తప్పు అంటే 100కి 100% మారుతి తప్పు. నేమే నిందలేసి పారేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ మాట ఆమె కూడా చెప్పలే. అతను నియతి గలవాడైతే నీకు చెప్పాను పర్లేదు కానీ చేసుకునే అమ్మాయికి చెప్పాలి. అతను ఏమంటున్నాడు? ఏం తప్పించుకోవడానికి అదేంలే పొరపాటు అయిపోయింది ఇతను చూసుకుంటా. అర్థమైందా? ఇప్పుడు ఇలాంటి భర్త నీకు అవసరమా? ఏం కావాలి? నేను ఒక ప్రాబ్లం చెప్పొచ్చా? చెప్పు నాన్న చెప్పు. 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా అనుమానం అంటే ఆడిపోతే పాల్గొంటుండంట, నా దగ్గరకు వస్తే కావడం లేదంట. అదొక్క బాధ పెట్టున్నా. ఆమెకు ఫోన్ చేసి అడిగిన, నువ్వు నేను తల్లి పుట్టినతో సమానం, మనం ఒక్కనికి వచ్చినాం, నిజం చెప్పి నువ్వు అబద్ధం కాదంటే మరి నా దగ్గర అయితే మంచిగా ఉంటుండే అప్పుడప్పుడు అని. అప్పుడప్పుడు అన్న తర్వాత మళ్ళా కిడ్నీలలో ఈయనకు రాలైన అన్న నుంచి మొత్తం ఇది అయిపోయింది అనే కదా అట్లా అని. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇదే గొడవ. ఆమె దగ్గరికి పోతే ఇది అవుతుంది, నీ దగ్గరికి పోతే ఇట్లా వస్తుంది. నువ్వు ఎవరితోని గోపెగాడి చేసిందంటే ఆడ పోతే ఆమె పేరు వస్తుందని నాకు హింసించు. ఆ చేపించినంట మొగనికి కలవకుండా. కాదమ్మా అవన్నీ ఓకే. ఇప్పుడు నువ్వేం కావాలనుకుంటున్నావు? నేనేం కావాలనుకుంటున్నా, అలా డాక్టర్ ఆ ప్రాబ్లం గురించి ఈమె ఆయన నాకు పైసలు ఇవ్వమని హింసించు. నువ్వు ఇవ్వక్కర్లేదు, వేరే చెప్పు. ఇగో వాటర్లో మునిగిపోయినా నువ్వు డబ్బులు అడుగుతున్నావా? ఇగో నేను అడగలేను. ఇగో ఇట్లా బాగా చేసుకుంటే ఆయన అడగలేదు కదా. ఇగో ఆయన అడిగి నువ్వు అడగలే కదా. నేను అడగలేను, ఆయన అడిగాను. నీకు సంబంధం లేదు అంతేగా. నీకు ఐడియా హక్కు కూడా లేదమ్మా. లేదు ఈ అమ్మాయి హక్కు లేదు. మళ్ళీ చెప్తానమ్మా. కానీ తోలుకపోయి చూపెట్టుకోమని ఆయనకు. ఎవరిని? ఆమెకు ఆయనకు. ఇన్ని మంచిగా ఉంటే ఇన్ని రోజులు ఉంచుకున్నది. ఏం చేసింది? ఎన్ని రోజులు ఆయన దగ్గర ఉండబట్టి? ఎన్ని రోజులు?
అతనికి ఈ అమ్మాయి చూపించాలా? ఎందుకు మరి చూపించాలి? ఎవరు చూపెట్టారు సార్ మరి? ఎవరు చూపిస్తారు? నేను కష్టం చేసి నేను చూపెట్టన్నా? మరి నువ్వు పెళ్ళమంటున్నావు కదా నువ్వు. నాకు పెళ్ళమైతే మరి నువ్వంటున్నావు సార్ ఇప్పుడు ఆమె తాగుతుంది అంటున్నావు కదా మరి. అదయ్యా, ఇప్పుడు ఆమె మెడలో తాళి సగం లాగేసుకున్నావు, వేసుకుంది. ఆమె ఎందుకు చూపించాలి? మళ్ళీ ఆమె దగ్గర 10 ఏళ్ళు ఉన్నాడు మరి నా దగ్గర లేకుండే మరి నా దగ్గర చూపించాలా? ఉంటే చెప్తావా? చూపెట్టాలా మరి? ఆమె తిట్టాడు, నువ్వు మంచిదారు ఏడు నాకు కూడా తిట్టిడు కానీ మెత్త కొట్టి పంపిస్తే నేను ఉంచుకున్నా. అవును కదా, ఉంచుకున్నావు కదా, నువ్వే చూసుకోపో. నువ్వేనా మరి నేను చూసుకుంటావు నువ్వు వచ్చేవాడిని నువ్వుకున్నా నువ్వేనా కదా. రోజు 100 రూపాయల పని చేస్తాడు, 50 రూపాయలు పెట్రోల్ పోతే 50 రూపాయలు వస్తాయి. 50 రూపాయలు ఆయనకే సరిపో 50. అసలు ఆమె భార్య కామ్గా, ఆమె భార్య అసలు ఒరిజినల్ ఆమె, నువ్వు ఒరిజినల్ కాదు. కాన్ సార్ మాకు ఎందుకు గట్టిగా మాట్లాడతావు? ఎందుకు గట్టిగా మాట్లాడతావు? చెయ్యండి ఇప్పుడు నా ఏం చెయ్యండి అంతే. చెప్పు, నా ఏం చెయ్యి నువ్వు ఒరిజినల్ భార్య కాదు, ఆమె ఒరిజినల్ భార్య. మనం ఎందుకు లాభం ఎట్లా 20,000 పెట్టి ఇప్పుడు నేను అడుగు అడుగు ఇప్పుడు నేను పని చేసుకున్నా, పని చేసి పెట్టిన ఆమె అడిగి నీకు లేదు. ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక. ఆమె పెళ్ళ ఉంటే దొంగసాడి పెళ్లి చేసుకున్నావు నువ్వు. చేసుకున్నా సార్, మరి ఆల్రెడీ చేసి ఇంకెందుకు మాట్లాడుతున్నావు మరి గట్టిగా? నువ్వు అన్న మాటలకు ఇగో డబ్బులు నాకేం అవసరం, నాకు మగ కొడుకులు ఉన్నారు, రాలే నాకు తెలుసా, నాకేం సమస్య లేదు, నాకు 1 రూపాయి నాకు అద్దు. నువ్వు ఎలా తయారయ్యావంటే నీ మూడు ఎలాంటి పర్లా, కానీ ఆయన చేసిన కష్టం ఇద్దరికి కావాలి అంతే. ఈ ఆశ మొత్తం ఏం లేదు, ఎట్లయినా ఆశ మాత్రం లేదు, ఆయన చేసిందే ఆమె కావాలి, నాకు కావాలి అంతే. నా మరి రాగు మాట్లాడి అంతే సార్. ఆమె డబ్బులు కట్టాలంటున్నావు అంతే, నువ్వే కట్టి డబ్బులు కడతానో ఎట్లా అవుతుందో. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా నిన్ను, నువ్వు కట్టు. సార్ నేను వాళ్ళిద్దరికి జోడు ఉన్నదంట, నాకు జోడ ఎంబడిపోతే నాకంట తల్లి అంటారంట, వాళ్ళకంటే చెల్లెలు అంటారంట. నువ్వు అనలేవు అంటున్నా. నువ్వు ఆగు, నువ్వు చుచ్చుకుంటే ఆగు, నువ్వు ఆగు. నాకు పెద్దగా తల్లి అంటారంట. నేను మాట చెప్పంటావా? చెప్పు. ఇలాంటి వాడు నీకు కావాలా వద్దా, ఏం కావాలి చెప్పు, అతని దగ్గర నుంచి చెప్తా. ఇగో చెప్పు, నువ్వు కరెక్ట్ చెప్పు. ఆయన మారితే అదే బహుమతి, మారడు అని నాకు కన్ఫర్మ్ అయిపోయింది. నా అంతట్లో నేను బతుకుతా, ఆయన అంతట్లో ఆయన బతుకుమాను. కానీ ఏడ వచ్చిన వాని కుంచుకున్న వీని కుంచుకున్నావు అంటే మాత్రం మంచిగా ఉండదు. ఆయన కుంచుకున్న వీని కుంచుకున్నావు, నువ్వు తిరుగుతున్నానంట రోడ్ల మీద తిరుగు. నాకు ఇజ్జత్ అభిమానం లేదా? నీకు ఉద్యోగం ఉందా? నేను ఆయమ్మ పనిచేస్తే ఐపీఎస్ లో 3,500 ఇస్తాను. నేను సలహా చెప్పంటావా? చెప్పు సార్. నేను మొత్తం విన్నా, అతను కరెక్ట్ మనిషి కాదు. సత్యంగా చెప్పింది సార్. నువ్వు అతను వద్దనుకుంటే దేశంలో కట్ అయిపోద్ది వ్యవహారం. సత్యంగా చెప్తున్నా, ఆయన నాకు కట్టు కావాలి. నువ్వు అతనికి విడాకులు ఇస్తే నువ్వు సంతోషంగా బతకొచ్చు, 3,000 జీతం వస్తాను, సంతోషంగా బతకొచ్చు. అట్లా అతనితో ఉన్నావు అనుకో, గోపాలతో తిరిగావు, గోపాల్ అన్నతో తిరిగావు, హాస్పిటల్లో పనిచేస్తే కంపౌండర్ తో తిరుగుతావు. పైన వండుకోవాలి, నేను కింద డ్యూటీ చేస్తే తాళం వేసుకొని పోవాలి. ఒక మాట మీద ఉంటానంటే పెద్దలతో మాట్లాడతా, పెద్దలతో మాట్లాడదాం. లాయర్ గారు డాక్టర్ గారు వస్తారు, 3 మాటలు విన్నారు, వచ్చి ఏం చెప్తా చూడు. సరే సార్, నువ్వు నా మాట వింటూ నువ్వు బాగుంటావు. తప్పకుండా తింటాం. ఇంత దేవాలయంకి వచ్చి నీ మాట ఎందుకు? రా నాన్న, గుద్దా తల్లి రా. డాక్టర్ గారు, లాయర్ గారు, మీ సహాయం కావాలి, మీ సలహా కావాలి, రండి. చాలా కథలు, భార్యాభర్తల మధ్య గొడవలు, మళ్ళా తెలుసో తెలియకో కావాలనో మోసం చేసో మళ్ళా భర్తకు పెళ్లి చేసుకోవటం, ఈ చాలా ఇట్లా ఉన్నాయి. ఇక్కడ ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే జనరల్గా ఏంటంటే ఒక 3 పెళ్ళాం కలిసి ఉన్నప్పుడు ఆ అమ్మాయి మంచిది కాదని, ఒక నిజమో అది అబద్ధమో ఏదైనా కానీ, నిజమైతే అవ్వచ్చేమో అబద్ధం అయితే అవ్వచ్చు,
వెళ్ళిపోయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమెతో సంతోషంగా ఉండటం ఒక పద్ధతి. నాకు ఆమె కావాలనుకుంటాడు, ఈ అమ్మాయి వద్దనుకుంటాడు. ఇక్కడ ఏంటంటే ఏ నిందలైతే ఈ అమ్మాయి అనూషమ్మ మీద నిందలేశాడో, నా భార్య మంచిది కాదు, వేరే వాడితో సంబంధం ఉంది, అదే రెండో భార్య దగ్గర కూడా నువ్వు మంచిదాని కాదు, నీకు వేరే వాడితో సంబంధం ఉందని ఇక్కడ రిపీట్ చేశాడు. మరి అతనిలో ఎంత నిజాయితీ ఉందో మీరే పరిశీలించాలి. ఈ అమ్మాయి ఏంటంటే ఒక స్టేజ్ వరకు నా భర్త తప్పు చేశాడు, నేనే తప్పు చేయలే, చేసినాక కలిసి ఉందాం అనుకున్నాను, అయినా ఉండలేకపోతున్నానండి, నాకు న్యాయం కావాలి అంటుంది. ఆ అమ్మాయి ఏంది లక్ష్మి, ఆ అమ్మాయి కూడా వ్యక్తిగతంగా మంచి అమ్మాయి. ఆ అమ్మాయి ఎక్కడ మోసపోయిందంటే ఇతను పెళ్ళి అయిన సంగతి ఆ అమ్మాయి తెలియదు, తెలియకుండా 3 బిడ్డలు కనేసేసింది. తర్వాత తెలిసింది ఎప్పుడో, మధ్యలో ఎప్పుడో తెలిసిపోయింది, ముందే తెలియదు. ఇదండి వీళ్ళు. ఇలాంటి వ్యక్తితో 2 అమ్మాయిలు ట్రావెల్ అవ్వటం చట్టపరంగా కరెక్ట్ కాదు, నాకు తెలిసి మోరల్గా కూడా కరెక్ట్ కాదని నాకు పర్సనల్గా అనిపించింది. ఇది సారి విలుమ జరిగింది. ఈ అనుష ఎవరున్నారు, అనుష పిల్లలు ఉన్నారు పాపం, 2 పిల్లలు. ఒక అమ్మాయి అనారోగ్యవంతురాలు పాపం, అంజలి ఒక అమ్మాయి, కొడుకు ఆంజనేయులు. వాళ్ళిద్దరిని పర్సనల్గా అడిగా, ఏమయ్యా మరి మిమ్మల్ని నిజం చెప్తుందో అబద్ధమనా తెలియదు, మీ నాన్న నిజమో అబద్ధమో తెలియదు, మీతో చిన్నపిల్లలు అబద్ధం ఆడరు, నిజం చెప్పు, మీ నాన్న మంచోడా కాదా? మంచోడు కాదు అన్న. మిమ్మ మంచిదా కాదా? మా అమ్మ మంచిది. మిమ్మంటే మిమ్మల్ని బాగా చూసుకుంటుందా? నన్ను మా అమ్మ చాలా బాగా చూసుకుంటుందని కొడుకు చెప్పాడు, కూతురు చెప్పింది. ఇది ఏం చేస్తే వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు జీవితాల్లో, అది కావాలి. అంటే ఇంతకు ముందు కూడా ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ అనే సందర్భాలు చాలా చూసాం మీరు అన్నట్టుగా. అయితే ఇక్కడ ఏంటంటే ఒక విధంగా చూస్తే మారుతి గారు అనూషమ్మకి చూపెట్టినటువంటి ఒక ఎన్విరాన్మెంట్, ఒక వాతావరణం, లక్ష్మికి చూపెట్టినటువంటి వాతావరణం చాలా వరకు ఇంచుమించు సేమ్. ఎటొచ్చి ఏంటంటే నువ్వు దగ్గర 17-18 సంవత్సరాలు అనుభవించావమ్మా, ఆ అమ్మాయి 15 సంవత్సరాలు అనుభవించింది. నువ్వు నిలదీసి అడుగుతున్నావు, ఆ అమ్మాయి అడగట్లే. అయితే విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి బతకగా లేనిది నువ్వెందుకు అతనితో బతకలేకపోతున్నావు అనేటటువంటి ప్రశ్న దగ్గర ఇప్పుడు మనం ఏంటి అన్నది ఆలోచించాం. ఆ అమ్మాయి బతుకుతుంది, నువ్వు బ్రతకలేకపోతున్నావు. ఎందుకు అంటే కనుక ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం, అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే సార్ మారుతి గారి గురించి మాట్లాడుతున్నాను. ఇందాక మీరు అన్నారు, ఒక మాట అన్నారు, నువ్వు చాలా కన్నింగ్ అయ్యా అన్నావు, అంటే గుంట నక్క తెలివితేటలు ఉన్నాయి. అంటే ఈ మాట బహుశా ఏంటంటే ఈ వ్యక్తిత్వంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే అతని అవసరం గురించి మాట్లాడినప్పుడు, అతని ఆలోచన గురించి మాట్లాడినప్పుడు, అతని ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు చాలా గట్టిగా మాట్లాడతాడు. అదే ఇతరుల ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు, ఇతరుల అవసరాల గురించి మాట్లాడినప్పుడు, ఇతరుల యొక్క బాధల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడటం అన్న అంశం పక్కన పెడితే కనుక వాళ్ళని చాలా చులకనగా చేస్తారు. అతని మనసులో ఇందాక ఎంటర్ అవుతూనే ఒక మాట వచ్చింది, ఎందుకయ్యా నీ మొదటి భార్య నిన్ను ఎందుకు వదిలేసిందని చెప్పి పొద్దున కూడా మాట్లాడే, మళ్ళీ ఇందాక కూడా మాట్లాడే మారుతి గారు. నా భార్య నేను పొట్టిగా ఉన్నాను కాబట్టి, తన పొడవుగా ఉంది కాబట్టి వెళ్ళిపోయింది అని చెప్పి. ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఏ స్త్రీ కూడా ఈ కారణం చెప్పి పెళ్లి అనేటటువంటి బంధాన్ని తుంచేసి వెళ్ళిపోదు అనేటటువంటిది నా అభిప్రాయం. ఒకళ్ళు పొట్టిగా పొడవుగా ఉండటం అన్నది కాదు, ఇక్కడ మనసులు చిన్నవైపోయినాయి అన్నది మనం ఒక భావాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నాకు కావాల్సిన దాని గురించి నేను ఆలోచించుకుంటానో, ఎదుటి వాళ్ళ అవసరాలు పట్టించుకోను. నాకు 5 పిల్లలు ఉన్నారు, నాకు ఒక ఆడపిల్ల ఉంది, 4 మగపిల్లలు ఉన్నారు, ఒక ఆడపిల్ల ఉంది. ఆ ఆడపిల్ల ఈ మధ్యకాలంలో ఆరోగ్య సమస్యతో బాధపడుతుంది. ఆ అమ్మాయి సరిగ్గా పట్టుకోలేకపోతుంది, రాయలేకపోతుంది, ఆఖరికి ఒక ముద్ద అన్నం తన చేతితో పట్టుకుని తినలేకపోతుంది అనేటటువంటి అంశం ఒక తండ్రిగా మీ నోట్లోంచి రాలేదు అంటే కనుక మీరు మనిషి పొట్టుగా ఉండటం కాదు, మీ మనసు ఎంత పొట్టుగా ఉందన్నది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇందాకటి నుంచి నా కిడ్నీలు బాగాలేదు, నా కిడ్నీలో స్టోన్ ఉంది అని అంటున్నారు, కానీ ఒక నరాల బలహీనతతో ఒక 11 సంవత్సరాల అమ్మాయి ఈరోజు అక్కడ బాధపడుతూ ఆ తల్లికి స్తోమత లేనటువంటి పరిస్థితుల్లో, దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో నువ్వు ముందుకు వెళ్ళి ఆ అమ్మాయి సహాయం చేయకుండా, నువ్వు తల్లిని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నటువంటి తల్లిని నువ్వు నాకేం సహాయం చేస్తావు, నువ్వు నాకెంత డబ్బులు ఇస్తావు, నువ్వు నా కిడ్నీని ఎలా బాగు చేస్తావు అనేటటువంటి ఎంత అరాచకమైనటువంటి ఆర్గ్యుమెంట్ మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం, ఎంత అరాచకంగా ఉంది అనేది ఒక్కసారి అందరూ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే మీరు తప్పుగా భావించొద్దు మారుతి గారు, మీరు ఒక స్త్రీని ఇందాక నుంచి చిన్న మనసు అంటున్నాను. ఎందుకు అంటే కనుక ప్రత్యేకంగా ఇది ఎక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ ఈస్
మీరు ఒక స్త్రీని ఏ విధంగా చూస్తారు అనేటటువంటిది అక్కడే మొత్తం అంతా తేలిపోతుంది. ప్రత్యేకంగా ఏంటంటే ఒక స్త్రీని మీరు చూసేటటువంటి విధానం యాజ్ ఏ సెక్షువల్ ఫిగర్, అంటే ఏంటంటే ఒక శారీరక పరమైనటువంటి కోరిక తీర్చేటటువంటి ఒక వస్తువుగా మీరు చూస్తే కనుక బహుశా అనుషమ్మ లాంటి వారు, లక్ష్మి గారు లాంటి వాళ్ళు రేపొద్దున XYZ కూడా ఎంటర్ అయినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఇందాకటి నుంచి నువ్వు చేసిన తప్పు అంటే కనుక సార్ నేను చేసిన తప్పే అని అంటున్నారు, కానీ అది మాట రూపాన్ని అంటున్నారు కానీ మనసులోంచి రావట్లేదు. ఎందుకంటే కనుక మీరు చేసినటువంటి తప్పులు 1, 2, 3 కాదు, తప్పు మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎక్కడి వరకు అంటే కనుక ఆ పాప దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో నరాల బలంతో బాధపడుతున్నప్పుడు ఆ అమ్మాయికి సహాయ సహకారాలు అందించడం కూడా తండ్రిగా మీరు వెనకడిగేయటం. అంజలి యొక్క సమస్య నేను చెప్పిన తర్వాత మీరు సహాయం ఎంతవరకు చేయాలంటే ఇంకా సుమారుగా 8-9 సంవత్సరాల పాటు ఆ అమ్మాయికి ఎక్సర్సైజ్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆ అమ్మాయి రైట్ హ్యాండ్లో బలం అన్నది రాదు, కుడి చేతిలో ఉండేటటువంటి బలం రాదు ఆ అమ్మాయికి. అంటే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసాను అంటే కనుక అక్కడితో తీరిపోదు ఒక తండ్రి బాధ్యత. కూలీ నాలి చేస్తారో తల తాకట్టు పెడతారో నాకు అనవసరం, ఆ అమ్మాయిని బాగు చేయవలసినటువంటి అవసరం ఉంది, లేదంటే ఆ అమ్మాయి భవిష్యత్తు లేనటువంటి అమ్మాయి కింద. ఆ అమ్మాయి గురించి మనం ఈరోజు ఇక్కడ చాలా తక్కువగా మాట్లాడుకున్నాం అనేటటువంటిది నా బాధ. సో ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఒకే అనుభవాలు ఉండేటటువంటి ఇద్దరు స్త్రీలు ఒకరు ప్రశ్నిస్తే కనుక రోడ్డు మీద పడతారు, ఇంకోళ్ళు కాంప్రమైజ్ అయితే కనుక కలిసి ఉంటారు. అది లక్ష్మి. సో ఇతన్ని ప్రశ్నించుకోడు. ఏ రోజైతే ప్రశ్నిస్తామో ఆ రోజు మారుతి గారు రెండో రూపంలో మనకి ప్రత్యక్షం అవుతారు. ఏంటి ఆ రెండో రూపం అంటే, అదిగో నీకు వాడితో లింక్ ఉంది, ఇదిగో నీకు వీళ్ళతో లింక్ ఉంది. సో ఏ స్త్రీ అయినా కూడా ఎన్ని పరాభవాలన్నా అనుభవిస్తుంది, కానీ ఎప్పుడైతే కనుక తన క్యారెక్టర్ వైపు వేలెత్తి చూపెట్టి నీకు ఏదో ఒకరితో లింక్ ఉంది అనేటటువంటి అనుమానాస్పదతో మాట్లాడితే కనుక ఆటోమేటిక్గా ఆ స్త్రీ వెనక్కి తగ్గిపోయి పెట్టినటువంటి బాధలన్నీ కూడా దిగమింగుకుని, దేవుడా ఈ పరాభావాన్ని నేను భరించలేకపోతున్నాను, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు కదా, జీవితాంతం ఇలా బతికేద్దాం అనేటటువంటి కాంప్రమైజ్కి వచ్చేస్తారు. అటువంటి బ్రహ్మాస్త్రం వాడేటటువంటి దాంట్లో నిష్ణాతుడు ఎవరంటే కనుక బహుశా మారుతి గారు. అదే పరాభవం ఆ అమ్మాయికి కూడా కలిగింది, లక్ష్మికి. అమ్మ లక్ష్మి కలిగింది, నీకు కలిగింది, కానీ ఈ రోజు నువ్వు అది ఎదిరించి మాట్లాడట్లే. ఎందుకు ఎదిరించి మాట్లాడట్లేదు అంటే కనుక అది ఎదిరిస్తే కనుక ఈ రోజు ఆ స్థానంలో నువ్వు మళ్ళీ కూర్చుంటావు, అతను వెళ్ళి ఇంకో X, Y, Z తీసుకొస్తాడు. నీకు చూస్తే కనుక నీకు 3 పిల్లలు. సో నువ్వేమనుకున్నావు అంటే ఇక్కడ 2 అంశాలు లక్ష్మి గారు. ఎందుకంటే మారుతి నుంచి మీకు ఎందుకు షిఫ్ట్ అయిపోయానంటే కనుక మీ ఇద్దరి యొక్క మనస్తత్వం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఇన్ఫెక్షన్ లాగా, ఒక వ్యాధిలాగా ఇద్దరు మనస్తత్వాలు ఒకేలాగా అయిపోయింది. మన ఇద్దరం కలిసి బతికేయాలి, మన ఇద్దరం అవతల వాళ్ళని నొక్కి తొక్కేసినా కూడా, అవతల పక్కన ఒక ఆడపిల్ల నాశనం అయిపోయినా కూడా మనం బ్రతికేయాలి. అంటే ఏంటంటే ఇతని యొక్క కన్నింగ్నెస్, ఇతని యొక్క చాకచక్యం, ఇతని యొక్క తెలివితేటలు, ఇతని యొక్క మోసపూరితమైనటువంటి ఆలోచన శైలి మీరు కూడా అవలంబించుకోవటం ప్రారంభించారన్నమాట. కాబట్టి మీరు ఏమంటున్నారు, నేను ప్రశ్నిస్తే బతకలేను, అవతల వైపు ఆడపిల్ల వైపు వేలెత్తి చూపెడితే నేను సేఫ్. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? స్వార్థం కనిపిస్తుంది. అనుషమ్మకి సార్ బహుశా ఏంటంటే ఇంకేం చెప్పాలమ్మా, నీకు చాలా బాధగా ఉంది. ఎందుకు బాధగా ఉంది అంటే కనుక 18-17 సంవత్సరాల పాటు స్వేచ్ఛ అనేటటువంటి మాట, ఫ్రీడమ్ అనేటటువంటి మాట బహుశా ఎవరో చెప్తే వింటమే కానీ ఆ స్వేచ్ఛ అన్నది ఎలా ఉందో అన్నది బహుశా నువ్వు ఇప్పటికొచ్చి చూడలేదేమో అని అనిపిస్తుంది. నొసట రాసిన రాత వలన తెలిసి దాటిన గీత వలన, నొసట రాసిన రాత వలన తెలిసి దాటిన గీత వలన, ఏది ముందు ఏది వెనుక, ఏది ముందు ఏది వెనుక, కనులు చూపే దృశ్యమొకటి, మనసు తెలిపే సాక్ష్యమొకటి. దేనికి స్వేచ్ఛ? మాట్లాడటానికి స్వేచ్ఛ, నీ వ్యక్తిత్వాన్ని ప్రపంచాన్ని చూపెట్టేదానికి స్వేచ్ఛ, నువ్వు నిజాయితీ పర్రాలు, నీకు ఎటువంటి క్యారెక్టర్ వీక్నెస్ లేదు అనేటటువంటిది ప్రపంచానికి చూపాలనేటటువంటి కోరిక, ఇవన్నీ కూడా బహుశా ఈ 18 సంవత్సరాల పాటు ఉండేటటువంటి అరణ్యవాసం అని అన్న కానీ స్వేచ్ఛ అనేటటువంటి లేనటువంటి ఒక ఎడారిలో నిన్ను వదిలేశారు. దానికి కారణం మీ తల్లిదండ్రులని కూడా నేను చెప్పాలమ్మా. ఐఎమ్ సారీ టు సే. ఎడారిలో కోయిలా
ముగ్గురు ఆడపిల్లున్నా 4 ఆడపిల్లున్నా కూడా దయచేసి తల్లిదండ్రులు తొందరపడి పెళ్లిని చేస్తే కనుక ఇదే దుస్థితి వస్తుంది. ఒక ఆడపిల్లలకి జీవితం లేకుండా చేసేస్తాం, వాళ్ళతో పాటు వాళ్ళకి పుట్టిన పిల్లలకు కూడా జీవితం లేకుండా చేసేయటం అన్నది ఒక దురదృష్టకరమైనటువంటి అంశం. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే సార్, అంటే ఇక్కడ ఎంత కాదనుకున్నా కూడా అనుషమ్మకి 0.005% అనేటటువంటిది అనే పర్సెంట్ తన మనసులో మీకు స్థానం లేదు. భారీగా నేను చూసుకుంటానా అన్నా కూడా గెట్ లాస్ట్, నీ దారి నువ్వు చేసుకో అనేటటువంటి పొజిషన్లో అమ్మాయి ఉంది. ఎటొచ్చి ఏంటంటే ఇప్పటికీ ఆ అమ్మాయి అక్కడ కూర్చుని ఏం అడుగుతుందంటే కనుక 18 సంవత్సరాలని అనుభవించినటువంటి జీవితాన్ని, చేదు అనుభవాన్ని అంతా కూడా నేను మర్చిపోవటానికి రెడీగా ఉన్నాను. అతని నుంచి నాకు విముక్తి కలిగించండి, నా కూతుర్ని కాపాడండి. ఇది ఒక స్త్రీలో ఉండేటటువంటి ఒక బలం, ఇది ఒక తల్లిలో ఉండేటటువంటి బలం. నా కిడ్నీ పాడైపోయింది, నా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, నాకు వైద్యం చేయించండి, నువ్వు వచ్చి నాతో ఉండాలి అంటే నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి. ఈ సైకాలజీలో ఆవిడ లేదు సార్. నేను అడగలేదు, నాకు నేను చెప్పేది అడగలేదు. ఉన్న భూమి అద్దెకరం ఏదన్నా అయిపోయింది. నేను సార్, నేను అంజలికి ఏం చేస్తారు? అంజలికి నాకు చెప్పలేదు, నాకు చేయలేదు. ఉన్న పైసలు 45,000 ఇచ్చినా సరే 47,000 ఇచ్చిన, నాతో ఒక్క పైసలు లేవు, నాతో ఉల్టా 13,000 బాకీ ఉన్నా. నేను ఇంకా ఫ్యూచర్ లో మీరేం చేయరా? మీ కూతురికి మీరేం చేయరా? శాతనైనంత నేను చేస్తాను. అమ్మాయికి దగ్గరికి ఇంకో 2 లక్షలు అవుతుంది. 47,000 ఇచ్చినా నేను, తెలుసా? ఒకటేసారి తల్లి 47 మరా చేని ఇచ్చిన మరా డబ్బులతో కొలత ఏం చేయాలి సార్? నాతో ఒక్క పైసలు లేవు. నాన్న ఒక మాట చెప్తాను, నువ్వేమన్నావు అనుష నాకు చెప్పలే హాస్పిటల్లో ఉన్న సంగతి చెప్పలేదు సార్. నేను నాకు అన్నావు కదా. ఇప్పుడు నీకు పెళ్ళే సంగతి మరి నీ లక్ష్మి ఎందుకు చెప్పలే నువ్వు? అది తప్పు, చెప్పలేదు. వీళ్ళ తప్పనుకో, ఇది తప్పనుకో, కూతురు చెప్పలేదు అనుకో, తప్పనుకో, దాని ఎందుకు ప్రత్యేకంగా మెన్షన్ చేస్తావు? సార్ నా దండం చేస్తా, నా నుంచి కాదు, నాతో ఏమీ లేదు. ఇక జాగా ఇచ్చిన 47,000 ఇచ్చిన. నాకు అమ్మా విన్నారుగా, మా నుంచి కాదమ్మా. మీరు ఒకసారి చెప్పండి సార్. ఇది ఇందాక మీరు చెప్పినట్టే మొదటి భార్య ఉండగానే ఆవిడకి విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడం అనేది చట్టపరంగా చాలా అన్యాయము. అసలు అది ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదు. ఈ రెండో పెళ్లి చేసేసుకున్నట్టు నువ్వు ఇందాక ఒక మాట ఏమని చెప్పావమ్మా, నాకు తెలియకుండా చేసుకున్నాను అన్న తర్వాత భార్య ఉంది అని అన్నప్పుడు నువ్వు ఇమీడియట్గా మీ విడాకులు తీసుకో అంటే విడాకులు అనేవి రెండో పెళ్లికి అసలు ఉండవు. నువ్వు అప్పుడు మీ మనువు కాదని అనుకొని మీరు వేరే మనువుకి వెళ్ళింటే అప్పుడు బాగుండేది. కాకపోతే అక్కడ మీరు అడ్జస్ట్ అయిపోయి ఇక్కడ ఏమైపోయింది సార్, ఒక తప్పుని అందరూ సమర్థించేశారు. అది ఎలాంటి తప్పు అంటే, ఫస్ట్ ఈ అమ్మాయికి అనుషమ్మకు పెళ్ళయిందే, రెండో భార్య పెళ్లి చేసుకున్నాడు అని తెలిసిన తర్వాత ఆయన మీద కేసు వేయకపోవడమే ఒక పెద్ద పొరపాటేమమ్మ. అది ఆయనకు చాలా బలం చేకూర్చింది. ఆ అమ్మాయి మోసం చేసినా కూడా పర్వాలేదులే, నాకు మొగుడు వచ్చేసాడులే అని చెప్పేసి ఆవిడ ఊరుకోవడం వలన అతనికి అదొక బలం వచ్చేసింది. ఇక్కడ ఇంకొకటి ఏమని చెప్పాల్సి వస్తుందంటే, 10 సంవత్సరాల పాటు లక్ష్మిని వదిలేసినప్పుడు లక్ష్మి నువ్వేం మాట్లాడాల, కనీసం నువ్వు ఒక కంప్లైంట్ లాంటిదన్నా ఇచ్చి నన్ను మోసం చేశాడనో, నాకు పిల్లలు పుట్టారు కదా, నా పిల్లలకు మెయింటెనెన్స్ కావాలని ఒక మాట నువ్వు అడిగింటే అప్పుడు ఈయన గుట్టంతా బయటపడేది. అప్పుడు నువ్వు అడగలేదు. అప్పుడు ఏమనుకున్నావు, ఫోన్లో వస్తే వస్తాడు, లేకపోతే లేదు. సో అట్లాగే అనసూయ మరి ఏమైపోయిందంటే, ప్రతిసారి కూడా కొట్టి వెళ్ళిపోవడం లాంటిది జరగడం మూలాన ఆడికి నిజంగానే డాక్టర్ గారు చెప్పినట్టు మానసికంగా కూడా భయపడినట్టు. కానీ ఇక్కడ ఒకటి మాత్రం కనబడుతుంది సార్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి సుపీరియారిటీగా ఆయన బిహేవ్ చేయడానికి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. సరే, ఏ ఆడదానికైనా కూడా నువ్వు బాలేవు, నువ్వు శారీరకంగా సరే నన్ను సుఖపెట్టట్లేదు, నువ్వు శారీరకంగా బాగలేవు అని అంటే అంత బాధపడదు. కానీ నువ్వు వేరే వాడితోటి ఉంటున్నావు అని ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం మానసికంగా చచ్చిపోతుంది. మంచు ఖడ్గం చేసే గాయం మరుక్షణమే కత్తి మాయం. ఏది కర్త ఎవరు కర్మ, మౌనమేనా సమాధానం, అశ్రువేనా తులమానం. ఇంకొకటమ్మా, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఒక డిగ్నిఫైడ్ లైఫ్ నీకు బతికే హక్కు మాత్రం డెఫినెట్గా ఉంది. అది నువ్వు అనుకుంటేనే. నువ్వు ఇందాక ఏమన్నావు, 2 సంవత్సరాల నుంచి ఆయన విడివిడిగానే ఉంటున్నాడు, అప్పుడప్పుడు వచ్చి బట్టలు ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. అప్పుడప్పుడు వచ్చి బట్టలు ఇచ్చి వెళ్ళిపోయినా కూడా ఏంటి, నీ పిల్లలకి ఏదైనా ఇచ్చినా కూడా నువ్వు అక్కర్లేదు అని అనుకుంటే అమ్మా, ఒక చిన్న కంప్లైంట్ ఇప్పుడైనా కూడా నువ్వు ఇస్తే ఆయన నీ మీద కొట్టడం కానీ, నీ మీద ఒక చెడ్డ మాట మాట్లాడడం కానీ మాట్లాడే హక్కు మాత్రం లేదు.
కానీ ఇది జరిగింది సార్, ఇది జరిగింది 2015లో. ఈ అమ్మాయి ఒక కంప్లైంట్ లాంటిది ఇచ్చినప్పుడు ఆయన ఒక సర్దుబాటు లాంటిది చేశాడు. అమ్మ నేను ఈ అమ్మాయిని బాగా చూసుకుంటాను, ప్రతి నెల రెంట్ కడతాను, ఇంకా పిల్లల పోషణ. అమ్మా అది జూటం అట్లమ్మా, నాకు పోలీస్ స్టేషన్ ఏదో లేదు, మొన్న సంవత్సరం అది అది ఎక్కడిది మేడం? ఇది ఎవరు రాశారు? చెప్పండి మేడం. పోలీస్ స్టేషన్ లో సంవత్సరం ఆయమ్మ అది. 2015 అంటే సంవత్సరమా? 2 సంవత్సరాలు. మరి చాయిస్ లేదయ్యా. ఇప్పుడు ఒకవేళ మీకు తెలుసో తెలీదో, ఆమె నీతో విడాకులు తీసుకున్నా, ఆమె అక్కర్లేదని విడాకులు తీసుకున్నా కూడా ఆమెకి పిల్లలకి మెయింటెనెన్స్ లాంటిది ఇచ్చే బాధ్యత మాత్రం నీకుంది, అడిగే హక్కు కూడా నీకుందమ్మా. లేదంట మేడం. నాకు సేవ చేస్తే నా దగ్గర నువ్వు పక్కకుంటేనే నీకు ఆ అర్హత ఉన్నది అంటాడు నాకు. అది చాలా మూర్ఖంగా. అమ్మా నేను ఉన్న ఇచ్చిన అమ్మా, ఇక నేను కుల్ల చెప్తున్నా, నేను ఉన్న ఇచ్చిన, నాతో 5 పైసలు లేవు. నా బాధనే నేను కిడ్నీలో రాళ్ళనే 13,000 పిల్లలకి నేను చేస్తే పిల్లల బట్టలు లేదన్నారు నాకు పోలీసు. ఇంకా నేను 3 పూటలు తింటున్నావు కదా? తింటున్నా. నా 3 పూటలు తిన్నప్పుడు ఒక పూట మీ పిల్లలకు పెట్టే పిల్లల బాధ్యత పెట్టానా క్వశ్చన్. పిల్లలకు నా సగం రొట్టె పెడతా, నేను మాట్లాడే అవసరం లేదు. నువ్వు లేకపోయినా సరే డైవర్స్ తీసుకున్నా కూడా ఆ అమ్మాయికి భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ లాంటిది నీ పిల్లలకి నీకు డెఫినెట్ గా తీసుకునే హక్కు ఉందమ్మా. ఇంకొకటి, నువ్వు అక్కర్లేదు అని అనుకుంటే మాత్రం దానికి నువ్వు ఎలా వెళ్ళాలి, సులువుగా డబ్బులు ఎలా ఖర్చు పెట్టకుండా ఆయన దగ్గర నుంచి నీకు శారీరకంగా మానసికంగా బాధ ఎలా పడకూడదు అనే దాని మీద ప్రతి చాటుకి కూడా మేము ఒక లెటర్ లాంటిది రాసిస్తావమ్మా. ఎందుకంటే నువ్వు భయపడుతూ బతికే అవసరం లేదు. నేను దండం చేస్తా రాసి, నాకు అదేం అభ్యంతరం లేదు, ఆమెతో అభ్యంతరమే అవసరం లేదు, ఆమె కిరికిరి అవసరం లేదు, నా పిల్లలకు నేను నడుపుకుంటా అంతే. ఆమె కిరికిరి అవసరం లేదు, ఆమె బాధ అవసరం లేదు. ఏమిస్తాడు చెప్పరు. ఆ పిల్లకి నేను సంపాదించేది నేను 3,000 సంపాదిస్తాను సార్. అమ్మా నేను 3,000 వస్తాయి నాకు నెలకు. నా ఖర్చు 500. నేనేం చాయ్ తాగుతాను, నేనేం తాగటాను కానీ తినేటాను కానీ. మనుషులు రక్తం తాగుతావు. నెలకు నేను ఇస్తా, వాళ్ళకు నెలకు 600 ఇస్తా పిల్లలకు, అంతే. నాకు అంతకెక్కలే ఉన్నారు. ఆమె కోర్టుకి వెళ్తే అంతకంటే ఎక్కువ చేయదేనికి. నాకేం ఆస్తి లేదు, నాకేం లేదు, ఉన్నది ఇచ్చిన. ఇవ్వకపోయినా జడ్జి గారు నువ్వు ఎక్కడైనా బిచ్చమని ఎత్తుకొని వచ్చి నీ పిల్లలకి ఇవ్వమంటారు. అమ్మ మస్తు సాల్ చేసిన, మస్తు ఇచ్చిన, పిల్లలు కాకపోతే మస్తు పెట్టినా. ఇక అది దేవునికి ఎరుకు ఉండాలి. ఇప్పుడు నేను అబద్ధం ఆడతలేను. అయితే నేను నా మస్తు చేసినా, మస్తు దెబ్బలు తిన్నా, మస్తు సుఖంగా ఉన్నా. నాకు అవసరం లేదామె. పిల్లల కంటే ఏదైనా పోషిస్తానేమో. బట్టలు అయితే తెస్తున్నా అమ్మా, నేనేం తెస్తున్నా, తిండి 10-15 చెప్పే పద్ధతి చూడండి. పిల్లలకి ఇచ్చేస్తా అంటే భిక్షం వేస్తున్నావా? నేను కన్నా భిక్షం వేస్తున్నావా? ఏమ్మా ఆయన మీ నాయన కదా, మీ నాన్న నీకు ఇష్టమా కాదా? మేము ఇష్టం, మీ నాన్న ఇష్టం లేదు. నువ్వు తీసుకో. మీ నాన్న వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, మరి మిమ్మల్ని వదిలిపెట్టి ఎట్ట ఇష్టపడతావు? ఇద్దరిని తప్పు కదా? అవును సార్. మరి తప్పు అని చెప్పాలి కదా మీ నాయనతో. చెప్తే వినరు సార్. ఏం చేస్తాడు? నీకెందుకురా వాళ్ళ గురించి అని మీద కొడతారు సార్. మీ ఇద్దరు మేము దగ్గర ఉంటారా? ఎక్కడ ఉంటారు? మమ్మీ దగ్గర ఉంటాం సార్. మీ నాన్న కావాలంటే మీ నాన్న దగ్గర కూర్చోండి, మెంబర్ కావాలంటే మెంబర్ దగ్గర కూర్చోండి. ఎక్కడ ఉంటారు? మమ్మీ దగ్గర ఉంటాం సార్. మరి ఏం చేద్దాం అట్లా అన్నారు పిల్లలు. సార్ మరి రాసి అమ్మా నీ ఉపయోగం ఏంటమ్మా? అతను ఇంకా కావాలా? నీ పిల్లలకి న్యాయం కావాలా? సార్ నా కొడుకు కొద్దు, నా పాపకి నాకు నీకు అక్కర్లే. నాన్న నీకు వీళ్ళిద్దరికి చదువుకోవడానికి నెలకి ఎంత ఇస్తావు? మనిషికి 600 మీకు చేయాలి కదా, నేను బి కావాలి కదా, నేను బి తినేది కావాలి కదా. ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇస్తావు? 600 ఇస్తా సార్. 600. అదే నేను ఇప్పుడు 13,000 దిగిన దాకా నేను ఇయ్య. 13,000 బాకీ ఉన్నాయి, 13-14,000. ఎవరు చేసుకున్నారు? నేను చేసుకున్నా. నేను కిడ్నీలో అక్కడిక్కడ చూపెట్టుకొని దవాఖాన చూపెట్టుకున్నా. సంబంధం ఉండొచ్చు కానీ నేను ఇయ్య బాకీ దిగిన దాకా నేను ఇయ్య.
ఇప్పుడు పుట్టిన ఊరికి అద్దంటాడు సార్ ఎట్లా ఎక్కడన్నా ఇప్పుడు కొంచెం స్థలం అమ్మోలు కొనిచ్చిర్రు నాకు చౌరస్తకు ఎవ్వరు కొనిలేదు, ఇక్కడ ఇల్లు లేదు ఏం లేదని స్థలం కొనిచ్చిర్రు కొంచెం. ఇప్పుడు పిల్లగాడు నా పిల్లగానికి చదివిస్తున్నా, నేను ఉంటున్న నారంకెళ్ళ, ఎప్పటికి నా జీవితం అవుతుంది నారంకెళ్ళ. ఆ స్థలం ఎవరి పేరు ఉంది? అమ్మ పేరు అమ్మ పేరు ఉన్నాయి, కానీ ఆ పేపర్లు మర్చిపోయినాం సార్. ఉన్నాయి, మళ్ళీ రమ్మంటే తీసుకురమ్మంటే కూడా తీసుకొచ్చి బయట చూపెడతా. మీ పేరు ఉన్నాయి కదా? ఉన్నాయి, మీ దగ్గరే ఉంది కదా? ఉన్నాయి. వదిలేసేయక మీదేది, వాడు అడిగే హక్కు లేదు. ఇప్పుడు నాన్న నీకు అరెకరం పొలం ఉందంట, ఈ పెళ్ళాన్ని వద్దు అనుకుంటున్నావు, ఈ బిడ్డలను వద్దు అనుకుంటున్నావు, మరి అరెకరం మరి దాని సంగతి ఏంటి? అర్ధ ఎకరు ఇస్తా పెడతా కానీ 600 బియ్యం అర్ధ ఎకరు ఇస్తా. నేను బతుకున్నది ఏముడి మీద బతుకున్నది, ఈమె చెప్పి ఆమె వెళ్ళగొట్టే, మరి ఏముడి మీద బతకాలని? అర్ధ ఎకరం నీకు ఇస్తాడంట, 600 ఈడంట, ఏం చేస్తావు? ఇక అద్దెకర్ అయితే పిల్లకు అట్లా ఆరోగ్యం బాగలేదు, నాకు కడుపుకు కాదు నాన్న. ఇప్పుడు స్పష్టంగా ఒక మనిషి వద్దు మనకున్న జీవితంలో వద్దనుకున్నప్పుడు నీకు 3000 వస్తున్నాయి జాబ్ చేసుకుంటే, బిడ్డలను పోషించుకో. నీకు అతను 2 చెప్పాడు, నేను అంతకంటే ఇవ్వలేను సార్, నా కిడ్నీ ప్రాబ్లం ఉంది, చూపించుకోవాలి, అది నీళ్ళలో మురిగింది, అది కావాలంటే ఇస్తా, రాసిస్తా, లేదా 600 ఇస్తా, ఏదో ఒకటి ఇస్తా, నువ్వు చెప్పు. లేదు, నాకు జీవితాంతం చేను కావాలి సార్. నీ చేను కావాలి, ఏమైనా చేను ఇస్తావా? ఇస్తా సార్, కానీ నాకు చేను ఇచ్చిన వాడిని రూమ్ కి వచ్చి ట్రాన్స్ఫర్ పెట్టే అవసరం లేదు. అమ్మా నువ్వు తప్పు అమ్మా నేను ఎట్లా అంటావు? రాసిచ్చినాక నేను రాసిచ్చినాక నీకు అనేది లేదు, నీకేమన్నా అయితే నా మొగానికి పట్టేది లేదు, మొగడు అనేది లేదు. రావద్దు పో, కుళ్ళ చెప్తున్నా నువ్వు రా. నీ డౌట్ ఏంటి? మా అక్కకి మళ్ళీ టార్చర్ పెడితే మాత్రం బాగుండదు. టార్చర్ పెడతాను, మీరు ఉన్నారు కదా, ఎందుకు పెడతాడు? మళ్ళీ పెడతాడు సార్, ఆయన పెడతాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు, మళ్ళీ పోయి ఫోన్ చేస్తాడు, వీడు ఏం అంటాడు సార్ నాకు తెలుసా? మాట వినువయ్యా, వింటున్నా సార్. చెప్పండి. రాసిచ్చినాక ఎట్లా పాగలగా నేను రాసిచ్చిన రాయగా కావాలి, మళ్ళీ ఇట్లా అని అంటే సార్ ఇక ఆయనకి ఇప్పుడు మీరు ఏం చేయాలో మీరు చెప్పండి, నేను అది చేస్తాను. గొడవ పెంచడానికి వచ్చావా, తగ్గించడానికి వచ్చావా? తగ్గించడానికి వచ్చాను సార్. ఇక్కడ విడిపోతున్నారు, ఆ అమ్మాయి నాకు వద్దంటుంది, వేరే వెళ్ళిపోతుంది, సంతకం పెడుతున్నాడు, పొలం రాసిస్తున్నాడు, డబ్బులు ఇవ్వడు, కిడ్నీ ప్రాబ్లం ఉంది, అడిగే హక్కు మనకు లేదు. ఈమెకు సారి దీక్షలు ఉన్నాక హైదరాబాద్ హాస్పిటల్ తీసుకుపోయి చూసిన సార్ మా కోడలకు. ఏదైనా వద్దనుకున్నప్పుడు స్మూత్ గా విడిపోవటం ఉత్తమం, తిట్టుకొని విడిపోవద్దు ఎవడో, అది క్షేమం కాదు, మీకు మంచిది కాదు, ఆ పిల్లడికి మంచిది కాదు. ఆ అబ్బాయి కొన్ని తప్పులు చేయొచ్చు, కానీ ఆ అబ్బాయి కిడ్నీలు బాగోలా, అది వాస్తవం, రిపోర్ట్లు ఉన్నాయి. కిడ్నీలు 2 ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ అబ్బాయి గ్యారెంటీ చూపించుకోవాలి. ఆ అబ్బాయికి వచ్చే డబ్బులతో పని చేస్తే తప్ప డబ్బులు రావు. ఆ అబ్బాయికి పని చేసుకొని ఆ డబ్బులతో అక్కడ 3 బిడ్డలు కన్నాడు, ఆ లక్ష్మి కూడా ఎంతో కొంత పెట్టాలి, ఆ అమ్మాయికి అన్నం పెట్టాలా, వాళ్ళ బిడ్డలు పెట్టాలా, అందుకని ఆ డబ్బులు మనం అడిగే హక్కు మనకు న్యాయంగా లేదు. అతను ఏమన్నా అంటే 2 బిడ్డలను కన్నాడు కాబట్టి ఆ నీళ్లలో ఉన్న అరకం రాసిస్తా అన్నాడు. రాసి ఇప్పుడు మేడం గారి ముందే లీగల్గా రాసిస్తాడు. ఇక మీ అక్క ఇక నాకు జీవితాంతం నాకు వద్దు, నా బిడ్డలతో నేను ప్రశాంతంగా అంతే సార్ అంతే అన్నప్పుడు అది విడాకుల పేపర్లుగా రాసిస్తారు మేడము. కోర్టుకి వెళ్తే ఒక్క రోజు కాదు సార్, 18 సంవత్సరాలు ఉంది ఇది. కోర్టుకి వెళ్తే 6 నెలల్లో వస్తాయి విడాకులు. ఇక ఆమె ఆ బిడ్డలతో జీవితాంతం బతుకుద్ది. ఇక మీ అక్క జోలికి రాడు, అది కూడా రాస్తాడు. వస్తే మాత్రం మనకి ఏమన్నా మాకు టార్చర్ పెడితే మాత్రం చెప్పిందాక రాస్తారు కదా, వినవయ్యా, చెప్పిందాక నువ్వు సమాధి మెంటల్ ఎందుకు మాట్లాడుతున్నావు? రాసిందా కాడు ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే ఆ ఫోన్ పంపించే పోలీసులకి ఖాళీ ఏం వచ్చినా అక్క నీకు చెప్తున్నా, ఖాళీ ఒక్క ఖాళీ గిట్లా ఏమది ఇన్ఫర్మేషన్ వచ్చినవి చెప్తాను, చెప్తున్నా మా అక్క చెప్తున్నా, ఖాళీ చీమ చిట్ట అన్నవి నాకు చెప్పాలి. వెళ్ళిపోయిపోయింది పో. భర్తకే ఫోన్ కలవనట్లు చేశారు, ఇంకా నాతోనే అవసరం లేదు. ఇప్పుడు వద్దనుకున్నప్పుడు గొడవద్దు. అతను కూడా తప్పు చేశాను ఒప్పుకున్నాడు, కానీ ఆరోగ్యం బాగాలేదు, గట్టిగా హక్కు మీకు లేదు, చచ్చిపోతాడు ఎవరు ఉంటే. అతను ఆ రకం మీకు పెడతాడు, ఇప్పుడే రాసిస్తున్నాడు. ఇక అతని లైఫ్ లో మీరు డబ్బులు అడగొద్దు, దగ్గరికి వెళ్ళొద్దు, ఆమె గురించి మాట్లాడొద్దు. లక్ష్మి ఎలాంటితో మీకు వద్దు, అతను ఎలాంటితో మీకు వద్దు. కనపడ్డా నమస్కారం పెట్టి పక్క వెళ్ళిపోడు, తిట్టొద్దు ఫోన్ చేసి. వాడు అతను ఫోన్ చేసి మిమ్మల్ని ఏమండు, ఇక లైఫ్ లో ఫోన్ చేయడు, జీవితంలో మీకు ఫోన్ చేయడు. చేస్తే మా చెప్పండి, డాక్టర్ గారు మేడం గారు చెప్పండి, హైకోర్టు లాయర్ మేడం గారు, ఫోన్ నీ దాంట్లో వస్తే అతను జైల్లోకి వెళ్ళిపోతాడు. ఫోన్ కలవనట్లు చేసిరమ్మా నాకు. ఎవరన్నా
అన్న నా వయసు చూసి నిందేసినా కూడా నాకు పర్వాలేదు కానీ నాకు ఎంత హింస ఇచ్చిండో నాకు దేవునికి తెలుసు సార్. నేను ఎంత సాలమ్మ ఏడుచుడు సాలు నీతో మస్తు ఎగిన నేను ఆయన సాల్ నీతో నీకు అయిపోయా రాసు నీకు అన్ని అనుకూలంగా వస్తున్నాయి కదా మరి గొంతుకు వాళ్ళ ఎంత అమ్మా అంత చేపట్టే కదా వద్దనుకున్నావు. ఇప్పుడు పాపకు ఇప్పుడు ఏమన్నా అయితే తండ్రి లేడని నాకు మాట వస్తుంది. ఆ మాట కూడా ఏం నిందలేయొద్దు. ఒంటరిగా బతికింది, తల్లి పెంపకంలో బతికింది అని. ఇక్కడే మొత్తం అమ్మా అతను డిగ్రీ కూర్చోబెట్టి తాడు పెట్టి కట్టేసుకొని అతను నా సంబంధం లేని చెప్తున్నాడు. ఇక మాట్లాడంటున్నాడు. ఇంకెందుకు అనుమానిస్తావు నువ్వు? అమ్మా ఇంకెందుకు అనుమానిస్తావు? ఇదిగో నీకు 3,500 వస్తాయి నెలకి. ఇప్పుడు తను అరకరు రాస్తున్నాడు, నీ దగ్గర రాడు, నీ జోలికి రాడు, నీ ఫోన్ చేయడు, నీకు విడాకులు ఇస్తున్నాడు. లేదు సార్, ఆ శ్రేణికి పోయినప్పుడు నువ్వు అటు ఇటు పోయినా అనేది లేదు ఆడేది లేదమ్మా. నేను అనేది లేదు అంటాడు సార్. అందుకని నాకు ఫోన్ చేసి ఆగమాగం మాట్లాడకూడదు. నాకు కలవదమ్మా, నాకు ఫోనే కలవనట్లా చేసిండాడు. నాకు ఫోన్ కలవదు. ఇప్పుడు ఫోన్ తెచ్చి చూపెడతాను నేను, దాని ఫోన్ కలుస్తుందేమో. చాలా ఆమెనే చేస్తుంది, ఆమె ఉంటా మాట్లాడుతున్నావు తెలుసు. ఆమె నెత్తి ఖరాబ్ ఉన్నది. అమ్మా అతను నీ జోలికి రాడు, మేము నమ్ముతున్నాం. అతని మీద నమ్మకం ఉంది మాకు. మీ లైఫ్ లో ఫోన్ చేయొద్దు. ఆయన 2-3 మొగోళ్ళకి తొలకొచ్చిండు. అట్లా ఎవ్వరు కూడా రావద్దు నా ఏరియా నీకు ఇట్లా ఉంచుకున్నాడు అనాలి అనేసి పొంటి మీరు వండి అని ఇట్లా పిలుచుకొచ్చిండు. అట్లాంటి శాతాలు ఇప్పుడు చేయొద్దు. నీకు మాట చెప్పానా? అవన్నీ చేపట్టే కదా విడాకులు ఇస్తున్నావు. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? అదే అంటున్నా. తిరుగుతున్నావు ఇప్పుడు ఫస్ట్ గురించి నేను ఎందుకు తిరుగుతున్నావు? సరే అతను విడాకులు ఇస్తాను గౌరవంగా చెప్పాడు. అవన్నీ చేపట్టాక విడాకులు ఇస్తున్నాడు. సరే సార్. నీ టాపిక్ రాడు, నీ జోలికి రాడు, నీ అరకరం నీదే. నువ్వేమైనా పట్టించుకో. నీళ్లు లేనప్పుడు నీ బిడ్డలు నువ్వే సాక్కోవాలి, నీ బిడ్డకు నువ్వే పెళ్లి చేసుకోవాలి. అంతో నీకు సంబంధం లేదు, జీవితాంతం లేదు. మీరు ఫోన్ చేయొద్దు. అతను అతను అంటావేంటి? నువ్వు చేసిన తప్పు నువ్వు చేసి ఒకసారి అన్నాడు, తప్పు చేసాడు, ఒప్పుకుంటాడు కదా. నువ్వు బుద్ధిగా ఉండు, నీ పని నువ్వు చూసుకో, నీ బిడ్డలు చూసుకో. పెళ్లి చేసుకుంటావా ఏం చేసుకో, నీ కర్మకి. అతను ఏం చేసాడు? ఆ 3 బిడ్డలను చూసుకుంటాడు, ఆ భార్యను చూసుకుంటాడు. ఆమె చూసుకోవాలి కదా. అతను పద్దాక నీ మీద పనిక నేను తిట్టడమే నా పని. అతనికి వేరే పని లేదా? మరి ఎందుకు డౌట్ పడతావు? నీకు ఇస్తా అన్నాడు, డబ్బులు ఇవ్వచ్చు, కిడ్నీ బాగాలేదు, మనం న్యాయంగా మాట్లాడుకోవాలి. నీ బిడ్డకి నిజంగా చేయి డబ్బులు తగ్గినాయి అనుకో, నెలకు 1000 రూపాయలు నేను ఇస్తా. ఒక 6 నెలలు చాలా. నెలకు 1000 రూపాయలు చొప్పున 6 నెలలు ఇస్తా. చాలేదా? వారి నీరు ఇస్తా. నెలకు 1000 రూపాయలతో మందులు సరిపోతాయి. వారి నీరు ఇస్తా, నీ డబ్బులు సరిపోతే. అర్థమైందా? వీళ్ళ ద్వారా నా డబ్బులే వాళ్ళకి ఇచ్చి నీకు పంపిస్తా ఉంటా. చాలు కదా. అతని గురించి నువ్వు జీవితంలో మర్చిపో. అతని గురించి నువ్వు ఎక్కడ మాట్లాడొద్దు, నీ పిల్లలు మాట్లాడొద్దు. నువ్వు అన్నావు ఇప్పుడు దాకా ఎదురొస్తాడు మనుషులు పడుకుతాయి. అతను ఏ పట్టుకురాడు, అంత గొప్పడేం కాదు. నువ్వు అతనికి ఎంత భయమో అతనికి నువ్వు అంటే భయమే. ఎందుకు? అతను మనిషేగా. అతను 3 బిడ్డలు ఉన్నారుగా. లక్ష్మణ్ ఒక అమ్మాయి ఉందిగా, ఆమెతో ఉంటాడు. నీ బతుకు నువ్వు బతుకు. ఓకేనా? రాపించబడ్డావా? నీకు అతను వద్దు, విడాకులు కావాలి, రాస్తుంది. అరగలు నీకు ఇస్తున్నాడు, రాస్తుంది. డబ్బులు ఇవ్వడం జీవితాంతం అందుకు వెళ్ళొద్దు. పెళ్లి అడిగే మీకు లేదు. అర్థమైందా? మీ 3 బతుకు మీది. వాళ్ళ 5 మీకు 5 కదా, 5 బతుకు 5. ఓకేనా? ఇంకెప్పుడు ఎదురు పడద్దు, మాడకొద్దు. మీ తమ్ముడితో చెప్పు, మీ అమ్మతో చెప్పు. ఒక్క మాట అతని గురించి ఎప్పుడు మాట్లాడద్దు. నీ గురించి నేను పొద్దున 8 పోతే 6కి వస్తా. అదొద్దిగా, నువ్వు అనొద్దు, అతను అండవు. ఏనా? ఓకేనా అమ్మా? అయిపోయింది. సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉంటుంది సార్. నువ్వు అదిగో ఆమె సంతోషంగా ఉండు, ఆ బిడ్డ సంతోషంగా ఉంటుంది. ఆమె ఇష్టం ఆమె చూసుకుంటుంది. ఏమని చూసుకొని ఇచ్చేసిన కథ మాట క్లియర్ గా ఉంది కదా. ఇది ఆ అబ్బాయి పిల్లల పట్ల అన్ని రైట్స్ ని కూడా రిలింక్విష్ చేసుకుంటా. ఏం లేదు. అదే సార్. నేను ఫోను రానమ్మా, ఫోను రా. టాపిక్ లేదమ్మా. ఇక నా ప్రాపర్టీ లేదు. ఏదైతే ఆ 3 గురించే, ఆ 3 పిల్లల గురించే. మీ స్థలం ఏదైతే ఉందో ఆవిడ పేరు మీద రాస్తున్నారు, అరెకరం. అదే 6 ఎకరము. అమ్మ నువ్వు ఎప్పుడు కూడా ఆమెకు ఫోన్ చేసి కానీ డిస్టర్బ్ చేసి ఎప్పుడు కూడా చేయకూడదు. నీ బిడ్డలతో చేయించుద్దమ్మా. మనసుకు ఓ బాధ, మనిషికి ఓ గాథ, మమతలున్న చోటును విడిచిపోయేదా, బంధమే ఇది కాదా, ఎంతకీ తొలిగేదా. ఓ ఈ చీకటి చెరను దాటేందుకే ఆవేకువే ఉంది నీ కోసమే, అపార్థాలు తొలగించగా బతుకు జట్కా బండి దారి చూపేనండి.
దారి